కాకినాడ పోర్టులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన తనిఖీల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైన వేళ ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ఈ సందర్భంగా తాను పోర్టులోకి వెళ్లడానికి తనకు అధికారులు అనుమతులు ఇవ్వలేదంటూ పవన్ వ్యాఖ్యలను పేర్ని నాని ప్రస్తావించారు. ఈ సందర్భంగా పోర్టులోకి వెళ్లడానికి పీఎంకి అయినా సీఎం డిప్యూటీ సీఎంకి అయినా అనుమతులు ఇవ్వాల్సిన అధికారులు ఇద్దరు పవన్ వెళ్లిన బోటులోనే ఉన్నారని, అధికారులు ఇద్దరు అక్కడే ఉండగా తనకు అనుమతులు ఇవ్వడం లేదని చెప్పటం ఏమిటి అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. ఇదే సమయంలో కాకినాడ పోర్టులో పవన్ తనిఖీలు ఓ మంచి ప్రయత్నంగా అభివర్ణించిన పేర్ని నాని ఈ ప్రయత్నాన్ని అంతా అభినందించాలని అన్నారు. అయితే ప్రాణాలకు తెగించి పవన్ చేసిన ఈ ప్రయత్నంపై కొన్ని అనుమానాలు ఉన్నాయని అన్నారు. షిప్ లోకి ముందు రోజు కలెక్టర్ కు అనుమతులు ఇచ్చిన అధికారులు ఇద్దరు పవన్ తోనే ఉంటే తనకు అనుమతులు లేవని పవన్ చెప్పటం ఏమిటంటూ ప్రశ్నించారు. అంటే పవన్ ను షిప్ ఎక్కొద్దని సీఎం చంద్రబాబు చెప్పైనా ఉండాలి, లేకపోతే పవన్ అబద్ధమైనా చెప్పుండాలి అంటూ పేర్ని నాని తనదైన శైలిలో స్పందించారు. అనుమతి ఇవ్వాల్సిన అధికారులు ఇద్దరిని పక్కనే పెట్టుకున్నారని తెలిపారు. ఇదే సమయంలో పవన్ సీజ్ చేయమని చెప్పిన షిప్ పక్కనే మరో షిప్ ఉందని, దాన్ని మాత్రం పవన్ సీజ్ చేయమని ఎందుకు చెప్పలేదంటూ కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఇందులో భాగంగా స్టెల్లా షిప్ ను సీజ్ చేయమని పవన్ అంటున్నారని, అయితే అక్కడే ఉన్న కెన్ స్టార్ అనే మరో షిప్ కూడా ఉందని, దాన్ని సీజ్ చేయాలని పవన్ ఎందుకు అనలేదని పేర్ని నాని ప్రశ్నించారు. ఇది నిజంగా పవన్ సీరియస్ ప్రయత్నమా, లేక ఏదో జరుగుతుంటే మరేదో చూపించి జగన్ పై బురద జల్లే కార్యక్రమమా అని పేర్ని నాని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో బియ్యం రవాణా విషయంలో చంద్రబాబు పవన్ డ్రామా ఆడుతున్నారా అంటూ ఘాటుగా ప్రశ్నించిన పేర్ని నాని, స్టెల్లా షిప్ పక్కనే ఉన్న కెన్ స్టార్ షిప్ యాజమాని ఆర్థిక మంత్రి వియంకుడిది కాబట్టి దాని జోలికి వెళ్లలేదా అని నిలదీశారు. అందుకే పవన్ కళ్లకు గంతులు కట్టుకొని కెన్ స్టార్ జోలికి వెళ్లలేదా అని ప్రశ్నించారు. ఆర్థిక మంత్రి వియంకుడు ఒక్కడే 42,000 టన్నుల పీడీఎస్ బియ్యం రవాణా చేస్తున్నారని స్టెల్లా షిప్ లో ఎగుమతి చేసుకుంటున్న వారు ఆరోపిస్తున్నట్లుగా పేర్ని నాని సంచలన విషయాలు వెల్లడించారు. పవన్ కలెక్టర్ సదరు కెన్ స్టార్ షిప్ మీదగా కూడా వెళ్లాలని సూచిస్తూ ఆ షిప్ మీదకు వెళ్లొద్దని పవన్ కు చంద్రబాబు చెప్పారా అనే విషయంపై పవన్ చంద్రబాబు సమాధానం చెప్పాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా కాకినాడ పోర్టులో పవన్ యాక్షన్ గబ్బర్ సింగ్ 3 చూశామని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా కాకినాడ పోర్టులో రెడ్డి ఉంటే మాకెందుకు, కమ్మ ఉంటే మాకెందుకు, తప్పు చేస్తే చర్యలు తీసుకోండి, డైవర్షన్ పాలిటిక్స్ వద్దు అంటూ బొత్స చురకలు అంటించారు. ఇదే సమయంలో ఎమ్మెల్యేలని కాంప్రమైజ్ అయ్యావా అని పవన్ అడుగుతున్నారని, మరి పక్కనే ఉన్న మీ మంత్రి మాటేంటి అని ఆయన చేతకాని వాడా అంటూ బొత్స ప్రశ్నించారు. పోర్టులో అక్రమాలు జరిగితే చర్యలు తీసుకోండని అన్నారు.